మత్తయి 7వ అధ్యాయము 7వ వచనం నుండి, వెతుకుడి మీకు దొరుకును. ఫస్ట్ మనం ఏం చూస్తాం? ఆస్క్ అండ్ ఇట్ షల్ బి గివెన్ టు యూ. అడుగుడి మీకు ఇయ్యబడును. రెండోది వెతుకుడి మీకు దొరుకును. వెతుకుడి మీకు దొరుకును. ఇక చూడండి, వెతకటం అంటే మనము ఎలా వెతుకుతున్నాం, ఎక్కడ వెతుకుతున్నాం అనేది చాలా చాలా ముఖ్యమండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్, స్వస్థపరచలేని ఒక వ్యాధి మన శరీరంలో ఉన్నట్లయితే మనము దాని యొక్క సమాధానము మనం ఎక్కడ వెతుకుతున్నాం అనేది చాలా ముఖ్యం. సో ఒకవేళ మనము వెళ్తున్న ఆ బాధ కానీ ఆ శ్రమ కానీ మనము ఎక్కడ వెతుకుతున్నాం అన్నది చాలా చాలా ముఖ్యమండి. దీనికి ఒక అర్థం నేను మీకు తెలియజేస్తాను. సో ఒక సిస్టర్ ఇక్కడ మా దగ్గర ప్రేయర్కి ఒక స్త్రీ వచ్చిందన్నమాట. అంటే ప్రేయర్ కానీ ఒక స్త్రీ వచ్చింది. ఆ లేడీ ఏమని ఆమె తెలియజేసిందంటే, అన్న నేను అపోలో హాస్పిటల్కి నేను వెళ్ళాను, మరి ఏంటి ఇంకా వరంగల్లో ఒక 2-3 హాస్పిటల్స్ పేరు చెప్పిందనమాట. చెప్పేసి ఆమె ఏమందంటే, అన్న మేము ఎక్కడ వెళ్ళినా ఏ టెస్ట్ చేసినా కూడా వారు ఏమంటున్నారంటే ఏ ఇష్యూ కూడా లేదంటున్నారు అని అంటుంది. కానీ ఆమె ఏమంటుందంటే, నేను నడవలేకపోతున్నానన్నా అని చెప్పేసి అన్నమాట. వెంటనే నాలో పరిశుద్ధాత్ముడు ఆయన మాట్లాడటం ఆయన ప్రారంభించాడు. ఏమని తెలుసా? శామ్, టెల్ హర్ నాట్ టు లూజ్ హర్ హోప్. అంటే ఆమె యొక్క విశ్వాసాన్ని వదలకూడదని చెప్పు, లేకుంటే పక్కకు పెట్టకూడదని చెప్పు. నువ్వు ఏం చేయాలంటే ఆ అమ్మాయికి నువ్వు ప్రార్థించాలని చెప్పేసి పరిశుద్ధాత్మ నాలో చాలా బలంగా ఆయన నడిపించాడు అన్నమాట. వెంటనే నేను ఏం చేస్తానంటే, నేను కూడా చేతుల నుంచి నేను ప్రార్థించడం ప్రారంభించాను. అమ్మ, మరి ప్రభు నిన్ను స్వస్థపరుస్తున్నాడని చెప్పేసి ప్రార్థించగా వెంటనే ఫస్ట్ లేచింది, ఒక 2 అడుగు మాత్రమే వేసింది అన్నమాట. దాని తర్వాత అన్న ఇంకోసారి ప్రే చేయవా అన్న, కొద్దిగా బాగా అనిపిస్తుంది అన్నదన్నమాట. వెంటనే ఆ స్త్రీకి మళ్ళా చెయ్యి ఇలా ఉంచి ప్రార్థించడం స్టార్ట్ చేశాను. ప్రభువా, ఇప్పుడే యేసు నామములో ఈ స్త్రీ ఇప్పుడే నడవాలి ప్రభువా అని చెప్పేసి ప్రార్థించగా వెంటనే ఆ రోజు ఈ హాల్ మొత్తం ఉరికిందండి ఆ అమ్మాయి. అంటే నేను మీకు తెలియజేస్తున్నానంటే, సర్చింగ్ ఇస్ నాట్ ఇంపార్టెంట్. అంటే వెతకటము ముఖ్యమే, కానీ ఎక్కడ మన సమాధానం కొరకు మనం వెతుకుతున్నాం అనేది చాలా ముఖ్యం. హల్లెలూయా. గాడ్ వాంట్స్ అస్ టు సీక్ హిమ్. ప్రభు ఎప్పుడు కూడా ఆయనను వెతుకమని ప్రభు మనల్ని అడుగుతున్నాడు. ఆయన వెతుకు వారు ఏ రోజు కూడా సిగ్గు నొందరు అని చెప్పేసి దేవుని యొక్క వాక్యం కూడా సెలవిస్తుంది కదండి. అంటే ఆయనను వెంబడించి వారు ఏ రోజు కూడా సిగ్గు నొందరు అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. సో ఫర్ ఎవ్రీ ఆన్సర్ ఈరోజు మనము ప్రభుని మనం వెతకటం మనం నేర్చుకోవాలి. ప్రతి ఒక్క విషయంలో కూడా మనం ప్రభుని మనం వెతకాలి. ప్రభువా, నేనేం చేయబోతున్నాను, నేనేం చేయాలి, ప్రభువా మీ యొక్క చిత్తం ఏంది అని చెప్పేసి మనం వెతకటం మనం ఎప్పుడు ప్రారంభిస్తామో ప్రభు మన కొరకు ఒక మంచి ద్వారాన్ని ఆయన తెరుస్తాడు. సో మా 2వ అక్క ప్రిన్సీ ఎంతమందికి తెలుసు? నాకు 2 అక్కలు, నేను 3వ వ్యక్తిని అనమాట. సో నాకు 2 అక్కలు ఉన్నారు, నేను 3వ వ్యక్తిని. సో మా అక్క ఏమని అనుకుందంటే, ఒక పెద్ద కాలేజ్లో సీటు కొరకు ఆమె ట్రై చేసింది అనమాట. అంటే నెల్లూరులో ఒక పెద్ద కాలేజ్ ఒకటి ఉందన్నమాట. వెంటనే అక్కడ నేను జాయిన్ అవ్వాలని చెప్పేసి ఒక 2 మాసాలుగా మొత్తం ఏమేమో టెస్ట్ల కొరకు చదివింది. తర్వాత ఈ ఎగ్జామ్స్ ఉంటాయి కదా, ఎంట్రన్స్ ఎగ్జామ్స్, సో వాటన్నిటి కూడా చదివింది అనమాట. చదివినప్పుడు ఏమైందంటే లాస్ట్లో ఆ ఎగ్జామ్ వెళ్ళి రాసిన వెంటనే రిజల్ట్స్ అంతా కూడా వచ్చింది. కానీ ఆ కాలేజ్ పేరు చెప్పడానికి నాకు ఇష్టం లేదు, కానీ ఆ కాలేజ్లో ఎంతో ట్రై చేసింది, కానీ చివరికి ఆ కాలేజ్లో సీటు దొరకలే. వెంటనే ఏం చేసింది తెలుసా? అమ్మాయిలకి ఏమన్నా దొరకకపోతే ఏం చేస్తారు? అమ్మాయిలే కాదు, కొందరు అబ్బాయిలకు కూడా, కానీ బయట రాదు అంతే. ఏం చేస్తారు? దొరకకపోతే మొత్తం స్టార్ట్ అయింది అనమాట. ఇంజన్ స్టార్ట్ అయింది ఇంట్లో. ఈ కాలేజ్ అనుకున్నా ఎన్ని రోజుల నుంచి ప్రయాసపడుతున్నా దొరకలే అని చెప్పేసి ఇంజన్ కూడా స్టార్ట్ అయిపోయింది ఇంట్లో. ఇక వెంటనే మా అమ్మ అయ్యో ఎంత బాధపడుతుంది కదా అని చెప్పేసి
వెంటనే ఇంకా తమిళనాడులో ఇంకా కొన్ని కాలేజెస్ మరి ఆమె చూడటం మేము స్టార్ట్ చేసేసాం. చేసిన వెంటనే ఆమె కూడా ఇక ప్రార్థనలోకి వెళ్ళిపోయింది. ప్రభువా మీ చిత్తం ఏంది, వాట్ ఈజ్ యువర్ విల్, నేను ఎక్కడ వెళ్ళి ఇంకా నేను చేరాలి అంటే నేను అనుకున్నది నా జీవితంలో అవ్వలేదు, కానీ ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఇక ప్రేయర్కి వెళ్ళిపోయింది, మరి ప్రార్థించడం స్టార్ట్ చేసింది. ప్రభువా నేను ఇలా అనుకున్నా ఇలా అయిపోయిందని చెప్పేసి ఏమేమో ఆలోచనలు ఆమెకు రావటం స్టార్ట్ అయిందన్నమాట. కానీ ఆమె ఏం చేసింది తెలుసా, ప్రభు యొక్క సన్నిధికి వెళ్ళింది. ప్రభువా నేను ఈ కాలేజీకి వెళ్ళాలనుకున్నా అవ్వలే, కానీ నా కొరకు ఏదో ఒక మార్గాన్ని తెరువు ప్రభువా అని ప్రభు యొక్క సన్నిధిలో వెతకటం ఆమె స్టార్ట్ చేసింది అన్నమాట. వెంటనే మరి కారుణ్య అనే కాలేజ్లో చాలామందికి తెలుసు కదా, దినకరన్ వారి యొక్క కాలేజ్ అన్నమాట, మరి కోయంబత్తూరులో ఉంది. మరి అక్కడ ప్రభు ఒక ద్వారాన్ని ఆయన తెరిచాడు. తెరిచిన వెంటనే ఆమెకు కావలసిన కోర్సులో ఆమె జాయిన్ అయిపోయింది. ఇప్పుడు నేను ఎందుకు ఇంత పెద్ద ఎగ్జాంపుల్ నేను మీకు చెప్పాను తెలుసా, మా భావన కూడా మా అక్క అదే కాలేజీలో కలిసింది. మీ ఎవరికి అర్థం అవ్వలే, మా రెండో భావన కూడా అక్కడనే కలిసింది మా అక్క. అంటే చెప్తున్నా, ఇక్కడ ఏడిచింది కాలేజ్ దొరకలేదని, కానీ ప్రభు ఏం చేశాడు తెలుసా, వేరే కాలేజీకి పంపించేయడం. మరి అక్కడనే మేము ఇద్దరు ఫ్యామిలీస్ కూడా మేము మాట్లాడుకున్నాం. మరి ప్రభు యొక్క చిత్త ప్రకారము అద్భుతంగా వారి యొక్క వివాహం జరిగింది. ప్రభు ఇప్పుడు ఒక అబ్బాయిని ఇచ్చి ప్రభు దీవించాడు. హల్లెలూయా. మరి అది మాత్రమే కాదు, కానీ ఆ కాలేజీలో వెళ్ళటం ద్వారా ఆమెకు ఒక డేటా సైంటిస్ట్ అనే ఒక జాబ్ కూడా ఆమెకు దొరికింది. మరి ఇప్పుడు కొన్నిసార్లు మేము సంపాదించే దానికన్నా ఆమె ఎక్కువ సంపాదిస్తుంది. పెద్ద ఫ్యాక్టరీలు పెట్టి కొన్నిసార్లు లాస్ అయిపోతున్నాం మేము. అంటే నేనేమంటున్నానంటే, గాడ్ హ్యాస్ ద బెస్ట్ ఫర్ యూ వెన్ యూ స్టార్ట్ సీకింగ్ హిమ్. హల్లెలూయా, హల్లెలూయా. అంటే మనం ఎప్పుడు ప్రభుని మనం వెతకటం మనం స్టార్ట్ చేస్తామో, ప్రభు ఏం చేస్తాడంటే మనము అనుకోని రీతిలో ప్రభు మన కొరకు ద్వారాలైన తెరుస్తాడు. హల్లెలూయా. మనం అనుకోని రీతిలో ప్రభు మనకు ద్వారాలు ఆయన తెరుస్తాడు. ఈ ప్రోగ్రాం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నదని మేము నమ్ముతున్నాం. ఫస్ట్ లైక్ చేయండి, తెలిసిన వారు మీ ఫ్రెండ్స్ అందరికీ మీరు షేర్ చేయండి, తర్వాత సబ్స్క్రైబ్ చేయండి. తప్పగా ప్రభు మిమ్మల్ని దీవిస్తాడు. ఇక రాబో వీడియోను కూడా మీరు చూడండి, దీవించబడండి. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ.